మనల్ని ప్రత్యేకంగా దీవించాలనుకున్నప్పుడు స్పెషల్గా మనల్ని తరబీ చేయడానికి ఇష్టపడతాడు. అప్పుడు ఖచ్చితంగా మనల్ని ఒంటర్లను చేస్తాడు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మార్చేస్తాడు. మనకు సమీపంగా ఉన్న వారిని దూరం చేస్తాడు. మనకి వీళ్ళు అడ్డుబండలు అవుతారన్న వాళ్ళందరినీ కట్ చేస్తాడు, దూరం చేస్తాడు. ఎందుకంటే నీ మీద ఆయనకి ప్రణాళిక ఉంది. నీ ద్వారా కొన్ని పనులు నెరవేర్చాలనుకుంటున్నాడు, నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, నిన్ను గొప్ప చేయాలనుకుంటున్నాడు. అలా అనుకున్నప్పుడు, ఆయన నీ ద్వారా తన కార్యాలు నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు కొన్నిసార్లు నిన్ను ఒంటరిగా చేస్తాడు. నువ్వే ఫీల్ అవుతూ ఉంటావు, నన్ను ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ ఏకాకిం చేశాడు, నేను ఒంటరి బతుకుతున్నాను, నేను అలా అవుతున్నాను, నేను ఇలా అవుతున్నాను, నాకు ఇక్కడ చుట్టుపక్కల లేరు, బంధువులు లేరు, అసలు ఈ ఊరు నాది కాదు, ఈ వాడ నాది కాదు, ఈ మనుషులు నాకు తెలియదు, నన్ను తెచ్చేందో ఇక్కడ పడేశాడు